కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించడం సంతోషమని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్ మండలానికి 167, జమ్మికుంట మండలానికి 233, వీనవంక మండలానికి 145, ఇల్లందుకుంట మండలానికి 62, మొత్తం 607 చెక్కులకు గాను 6,77,412 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అధికారులు కోరారని, రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరు అందించి పొలాలు ఎండిపోకుండా కూడా చూడాలని, తాను రాజకీయం చేయడం లేదని, రైతులకు సాగునీరు ఇవ్వకపోతే ఎన్ని కేసులు పెట్టినా రైతులతో కలిసి పోరాటం చేస్తామని అన్నారు. ఫస్ట్ తీసుకున్న కూడా సపోర్ట్ వాళ్ళకి వచ్చినప్పుడు మీరు లాస్ట్ ఉన్న వారికి ఉన్నారు కదా, ఉంటారు కదా పక్క. ఎందుకంటే నా ఇంటికి మీరు అందరు కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆరోగ్యశ్రీ పథకం అనేది ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టిన పథకం. ఆ పథకం చాలా పేదవాళ్ళకి చాలా అద్భుతంగా లాభం అవుతుంది. ఎట్టు పరిస్థితిలో దాన్ని డిస్కంటిన్యూ చేయొద్దు, పేరు కూడా చేంజ్ చేయకుండా దాని ఆరోగ్యశ్రీని తెలంగాణ వచ్చినాక కూడా దాన్ని కంటిన్యూ చేసిండు. రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టిండని బంద్ చేయలేదు. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చాలా అద్భుతమైన పథకం తీసుకొచ్చిండు. పేదవాళ్ళకి ఆ రోజు లాభమయ్యే పథకం తీసుకొస్తే కేసీఆర్ గారు దాని పేరు కూడా చేంజ్ చేయకుండా ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేసిండు. అదే విధంగా కేసీఆర్ గారి కిట్ అనేది ఇలా ప్రతి మహిళకి న్యూట్రిషన్ కిట్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, చాలా అద్భుతమైన పథకాలు. అవి కూడా దయచేసి ప్రభుత్వము మీరు పేరు మారిస్తే మీ కేసీఆర్ గారి పేరు నచ్చకపోయి ఉంటే చేంజ్ చేసుకోండి, కానీ ఖచ్చితంగా పథకాన్ని మాత్రం పేద బిడ్డలకు మాత్రం ఖచ్చితంగా అందియాలని నేను దయచేసి దండం పెట్టి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఎటువంటి రాజకీయ విమర్శ ఖచ్చితంగా నా హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాదాపు కేసీఆర్ గారు మొదలుపెట్టిన పథకం 1,116 రూపాయలు 1,600 మంది నాకు ఇచ్చినాం. వారందరికీ కూడా ఖచ్చితంగా తులం బంగారం ఇవ్వాలని నా హుజురాబాద్ నియోజకవర్గ ఆడబిడ్డల పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరియు ఇట్లాంటి అద్భుతంగా చేయాలని కూడా కోరుతా ఉన్నాను. మళ్ళీ ఇంకోటి కూడా కోరుతా ఉన్నాను, దయచేసి గౌరవనీయులు పెద్దలు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఇరిగేషన్ మంత్రి గారు, మా అన్న అయినప్పటికీ నేను తనకు కూడా విజ్ఞప్తి చేసిన, నిన్న పోయి కలిసిన, దయచేసి నిన్న ఈఎన్సీ గారిని కూడా పెడతాడు. ఇది నిజం అనుకుంటే గిట్ట గట్టిగా సపోర్ట్ కొడుతుంది, ఎందుకంటే వాళ్ళందరూ కూడా వింటా ఉన్నారు. కాబట్టి రైతులను మాత్రం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా దయచేసి ఎటువంటి రాజకీయం లేదు, దీంట్లో ఏది లేదు, కానీ దయచేసి రైతులందరూ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఏకీభవిస్తారు అనుకుంటున్నా. దయచేసి ఖచ్చితంగా ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.